అయితే ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. నేడు పలువురు కేంద్ర మంత్రులతో సీఎం చర్చలు జరపనున్నారు. అందులో భాగంగా కేంద్ర ఉపరితల రవాణా మంత్రి నితిన్ గడ్కరీతో చంద్రబాబు భేటీ అయ్యారు. అమరావతి ఔటర్ రింగ్ రోడ్, జాతీయ రహదారుల అభివృద్ధికి నిధుల అంశంపై చర్చిస్తున్నారు. हो गया छोड़ दो। अबे एम्बियंस से खोल लेता। हेलो 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 हेलो। ఇక సాయంత్రం వాణిజ్యం పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్, పట్టణాభివృద్ధి మంత్రి హర్దీప్ సింగ్ పూరితో సమావేశమవుతారు. రాత్రి 8 గంటలకు హోంమంత్రి అమిత్ షాతో, 11 గంటలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తోనూ చర్చలు జరుపుతారు. ఇక ఏపీ సీఎం చంద్రబాబు గారి ఢిల్లీ పర్యటనకి సంబంధించి ఖరారైన షెడ్యూల్, అలాగే రెండో రోజు పర్యటన కొనసాగుతున్న నేపథ్యంలో అప్డేట్స్ ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, విజయ చంద్రిక, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రెండో రోజు కూడా ఢిల్లీలో బిజీగా గడుపుతున్నారు. నిన్న ఢిల్లీకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఆ తర్వాత రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో కూడా భేటీ అయ్యారు. అయితే ఆ భేటీలు చాలా ఫలవంతంగా జరిగాయి. చాలా అంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక అంశాలపైన ప్రధాని మోదీతోనూ అదేవిధంగా అశ్విని వైష్ణవ్తో కూడా మాట్లాడినట్లుగా ఆయన ట్వీట్ కూడా చేశారు, మనం చూసాం. అయితే రాష్ట్రానికి సంబంధించి అమరావతికి సంబంధించి నిధులకు సంబంధించినటువంటి అంశంకి ఆయన ధన్యవాదాలు ప్రధానికి తెలియజేశారు. ఇటు పోలవరంకు సంబంధించినటువంటి అంశం కానీ, విశాఖ రైల్వే జోన్కు సంబంధించినటువంటి అంశం కానీ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, రాష్ట్రం ఆర్థికంగా కొంత వెనుకబడి ఉన్న నేపథ్యంలో కేంద్రం ఆర్థికంగా సాయం చేయడానికి కూడా ముందుకు వస్తున్న నేపథ్యంలో దానికి ఆయన ప్రధానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలిపారు. ఇక రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్తో అయితే రాష్ట్రానికి సంబంధించి పలు ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశాలను ఆయనతో పంచుకున్నారు. సుమారు 43,000 కోట్లకు పైగా ఇప్పుడు ఈ బడ్జెట్లో రాబోతున్నాయి. రాష్ట్రానికి సంబంధించి అన్ని వేల కోట్ల బడ్జెట్తో ఉన్నటువంటి ప్రాజెక్టులు ఉన్నాయని కూడా ఆయన విశదీకరించారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే రైల్వే స్టేషన్లు ఉన్నాయో వాటన్నిటి ఆధునీకరణకు సంబంధించినటువంటి వాటన్నిటిని కూడా చంద్రబాబు నాయుడికి ఆయన స్వయంగా వివరించినటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు అధికారిక నివాసమైనటువంటి నెంబర్ 1 జనపథ్కి వచ్చి స్వయంగా అశ్విని వైష్ణవే వీటన్నిటిని కూడా వివరించడం జరిగింది. మొత్తంగా ఒక చార్ట్ ప్రిపేర్ చేసుకుని వచ్చారు. ఏ విధంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి రైల్వే ప్రాజెక్టులు ఉన్నాయి, వాటిని ఏ విధంగా రైల్వే శాఖ చేపట్టబడుతుందని కూడా ఆయన స్పష్టం చేశారు. నిన్న ఎంపీలకు కూడా విందిచ్చారు. ఆ ఎంపీలకు ఆ విందులో చాలా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం సాయం చేయడానికి ముందు ఉంది. అయితే వాటిని ఆ ప్రాజెక్టులన్నింటినీ కూడా సరైన విధంగా ఆయా సంబంధిత శాఖలతో ఫాలో అప్ చేయించుకొని త్వరితగతిన అవి రాష్ట్రానికి వచ్చేలాగా చూడాలని కూడా దిశానిర్దేశం చేశారు. ఇక ప్రతి ఒక్క ఎంపీకి కూడా గ్రేడింగ్స్ ఇస్తాము, గ్రేడింగ్ మార్క్స్ కూడా ఇస్తాము, మీరు కొత్త ప్రణాళికలతో ముందుకు రండి, ప్రతి ఒక్కరూ కొత్త ప్రణాళికతో ముందుకు వచ్చి వాటన్నిటిని తనతోనే డిస్కస్ చేయమని కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇప్పుడే కొద్దిసేపు క్రితమే ఈరోజు ఢిల్లీలో నితిన్ గడ్కరీ, కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు. ఈ భేటీలో ప్రధానంగా కేంద్ర మంత్రి అయినటువంటి రామ్మోహన్ నాయుడుతో పాటు మిగతా ఎంపీలు కూడా ఆయనతో కలిశారు. రాష్ట్రంలో ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టులు ఏవైతే వాటన్నిటిని త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. అమరావతికి సంబంధించి, క్యాపిటల్ అమరావతికి సంబంధించి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలకు కనెక్టివిటీ పెంచే విధంగా రోడ్ల నిర్మాణం జరగాలి. విభజన హామీలలో ఉన్నటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అందులో ప్రధానంగా పక్క నైబరింగ్ స్టేట్స్ అయినటువంటి తెలంగాణ కానీ, ఇటు తమిళనాడు, అదేవిధంగా కర్ణాటకకు సంబంధించినటువంటి క్యాపిటల్స్ కూడా రాజధాని నుంచి చెన్నై, అమరావతి టు చెన్నై, అమరావతి టు బెంగళూరు, అమరావతి టు హైదరాబాద్ ఒక కారిడార్ను, స్పెషల్ కారిడార్లను కూడా ఏర్పాటు చేయాలని కోరబోతున్నారు. సో ఈ ప్రాజెక్టులన్నింటినీ కూడా త్వరితగతిన వేగవంతంగా పూర్తి చేయాలని కూడా నితిన్ గడ్కరీని కోరారు. ఇక 1:30కి కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామితో కూడా భేటీ అవుతున్నారు. కుమారస్వామి నెంబర్ 1 జనపథ్కి వచ్చి సిబిఎన్తో భేటీ అవుతున్నారు. ఆ భేటీలో ప్రధానంగా ఈ యొక్క విశాఖ ఉక్కుకు సంబంధించి ఏదైతే సెయిల్లో మెర్జ్ చేయాలని కూడా అందరూ కోరుతున్నారు. సెయిల్ కూడా కొంత అంటే టెక్నికల్గా కొన్ని సమస్యలు సెయిల్ ద్వారా వచ్చినట్టుగా తెలుస్తుంది. అది నష్టాల్లో ఉన్నటువంటి కంపెనీ కాబట్టి
దాన్ని శైలిలో విలీనం చేయాలంటే దానికి గ్యాప్ వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఏదైతే ఉందో దాన్ని ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. దాన్ని ఏ విధంగా ఇస్తారు? ఇప్పుడు వైజాగ్ స్టీల్కు ఉన్నటువంటి స్థలాలను కొన్నిటిని ఎన్డీఎంసీకి ఇచ్చి తద్వారా వచ్చినటువంటి ఆదాయాన్ని సేల్కి మార్చి మొత్తం విశాఖ ఉక్కుని సేల్లో విలీనం చేయాలన్న ప్రతిపాదన అయితే వస్తుంది. కానీ దానికి ఆర్థిక శాఖ కొన్ని నిబంధనలను పెడుతోంది. వాటిని కూడా ఈరోజు కుమారస్వామితో డిస్కస్ చేయబోతున్నారు. నిన్న వైజాగ్కు సంబంధించి వైజాగ్ రైల్వే జోన్కు సంబంధించినటువంటి అంశాన్ని కూడా రైల్వే శాఖ మంత్రితో ఆయన ప్రస్తావించారు. డిసెంబర్లో రైల్వే జోన్కు సంబంధించి శంకుస్థాపన కూడా వేయబోతున్నట్టుగా కూడా ఆయన ప్రకటించారు. సో దానికి సంబంధించి ఒక క్లియర్ పిక్చర్ అయితే వచ్చింది. ఇక కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, అదేవిధంగా కొంతమంది మంత్రులు హర్దీప్ సింగ్ పూరి, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో కూడా రాత్రి 8 గంటలకు అమిత్ షాతో భేటీ అవుతున్నారు. రాత్రి 11:30 గంటలకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అవుతున్నారు. ఆమె ఈరోజు ముంబైలో ఉన్నారు. అందుకే ఆమె ముంబై నుంచి ఢిల్లీ రావడానికి చాలా ఆలస్యం అవుతుంది. కాబట్టి ఆ రాత్రి 11:30 సమయంలో నార్త్ బ్లాక్లో తన కార్యాలయంలో ఈ యొక్క అపాయింట్మెంట్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఆమెతోనే కొంచెం చాలా విషయాలు మాట్లాడాల్సినటువంటి పరిస్థితి. రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆర్థిక పరమైనటువంటి అంశాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా ఆమె దగ్గరే మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి 11:30 అయినా సరే ఆమెను కలిసే నేను వెళ్తానని కూడా చంద్రబాబు నాయుడు పట్టుబట్టినట్లుగా మనకు తెలుస్తుంది. అందుకే 11:30కి ఈరోజు రాత్రి ఆమెను కలవబోతున్నారు. అమరావతికి సంబంధించినటువంటి 15,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఏదైతే ప్రపంచ బ్యాంకు నిధులు వచ్చాయో వాటిని త్రూ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే 3,500 కోట్లు కొంత ప్రాథమికంగా ఇవ్వాలని కోరారు. దానికి సంబంధించినటువంటి పేపర్ వర్క్ కానీ మిగతా అనుమతులకు సంబంధించినటువంటి అంశాలు అవన్నీ కూడా ఇప్పటికే ప్రపంచ బ్యాంక్ అధికారులు, అదేవిధంగా ఆర్థిక శాఖ అధికారులు అన్నీ కూడా మన గురువారం కూర్చొని డిసైడ్ చేశారు. మిగతా అంశాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా చేయాల్సింది. పోలవరానికి సంబంధించి కూడా 2,500 కోట్లను నిన్నే రిలీజ్ చేశారు. సో వాటన్నిటిని కలిపి ఆమెతో కూడా డిస్కస్ చేయబోతున్నారు. ఈ 2 రోజుల పర్యటన అయితే చాలా విజయవంతమని మనం చెప్పచ్చు.